హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్. మన పూజా మందిరంలో ఉన్నటువంటి వెండి సామాన్లు, పూజా సామాన్లు ఎంత ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చో చూసేద్దాం. మేమైతే అమావాస్య తర్వాత పాడ్యం రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కొంతమంది 3 నెలలకి 2 నెలలకి చేస్తూ ఉంటారు. అవి బాగా నల్లగా అయిపోతాయి. అవి క్లీన్ చేయడం మహా కష్టంగా ఉంటుంది. అయితే 5 మినిట్స్లో ఎంత ఈజీగా అసలు కొత్త వాటిలా మెరిసిపోయేటట్టు చేయాలంటే ఏం చేసిందో మీ శ్రీదేవి చూసేద్దాం. ఓ పెద్ద గిన్నెలో సగం వరకు నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టేసేయండి. అల్యూమినియం ఫాయిల్ పేపర్లని బయట అమ్ముతూ ఉంటారండి. వాటిని షైనింగ్ ఉన్న సైడు ఇట్లా నలిపి ఆ నీళ్ళలో పడేసేయండి. అలానే మన బేకింగ్ సోడా ఉంటుంది కదా, మన తినే సోడా, అది ఒక పెద్ద స్పూన్ వేసేసేయండి. తక్కువ ఉంటే 1 స్పూన్ సరిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ పెట్టానుకోండి 2 స్పూన్లు వేసుకోండి. ఇలా అవి నీళ్ళు బాగా కలపిల్లాడిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఒక్కోటి వేసేద్దామండి. నేను పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ వేసాను, చూసారు కదా, నల్లగా అయిపోయినాయి. మీకోసమే అంత నల్లటి వస్తువులు ఎలా తెల్లగా అవుతాయో చూయిద్దామని ఒక 3 నెలల వరకు నేను క్లీన్ చేయలేదండి. మామూలుగా అయితే నెలకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. మీకోసమే చూపించడానికి అలా ఉంచేస్తాను అనమాట. ఎంత నల్లగా ఉన్న వస్తువులు లాస్ట్లో ఎలా వచ్చినాయో, ఎలా మారినాయో రంగు ఒక్కసారి చూసేసేయండి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత 10 to 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ అయినా పెట్టుకోవచ్చు. మీరు నీళ్ళు మాత్రం కొంచెం చూసుకొని వేసుకుంటూ ఉండండి. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత ఎంత నల్లగా ఉన్న విగ్రహం అట్లా అయిందో చూసారు కదా. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ వదిలేసేయండి. మూత తీసి చూస్తే ఇలా ఉంటాయండి. ఈ సిల్వర్ ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ పేపర్లన్నీ ఇట్లా నల్లగా వస్తుంది. మన వాటర్ కూడా చూసారు కదా, చేంజ్ అయిపోయింది. బొమ్మలు అయితే కొంచెం కలర్ మారినాయి, బాగా నల్లగా ఉన్నాయి కదా. ఇవి కొంచెం కలర్ మారినాయి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. మాలో కొంచెం తెల్లగా ఉన్నాయి, నీట్గా వచ్చేసినాయి. ఇలా పీతాంబరాన్ని అమ్ముతారు కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పీతాంబరిని ఒక ప్లేట్లో వేసుకొని, మన ఇంట్లో గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ముంచేసేసి ఇట్లా చక్కగా కొంచెం ప్రెస్ చేస్తూ రుద్దండి. రుద్దిన తర్వాత అలానే కొంచెం నగిషిగా ఏమన్నా ఉంటే టూత్ బ్రష్లు ఉంటాయి కదా, ఆ టూత్ బ్రష్ తీసుకొని పీతాంబరిలో ముంచేసేసి అద్దేసేసి ఇలా ఆ డిజైన్ మీద రుద్దామనుకోండి, చాలా వరకు పోతుంది. ఇది కడిగి చూపిస్తాను. ఇది చూసారు కదా ఎట్లా ఉన్నాయి. అసలు సత్యనారాయణ స్వామి బొమ్మ అనేది నేను చూపించింది, అసలు అది ఎంత నల్లగా ఉందో చూసారు కదా, ఎట్లా వచ్చింది, కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉందండి. అదండి సంగతి. ఎంత ఈజీగా మనం పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు. వేడి నీళ్ళలో వేయటమేనండి ఇంక మనం చేసే పని. లాస్ట్లో పీతాంబరం ఉంటే పీతాంబరం వేసుకోవటం. మనం నెలకు ఒకసారి కానీ చేసుకున్నాం అనుకోండి, ఇంత కష్టపడాల్సిన పని లేదు. ఆ వేడి నీళ్ళలో వేస్తే చాలా తెల్లగా వచ్చేస్తాయి. ఈ గంట కూడా చూసారు కదా, నల్లడి తెల్లగా వచ్చేసింది. ఈ విగ్రహాలన్నీ కొత్త వాటిలా మెరిసిపోతూ ఉన్నాయి కదా. ఎంత ఈజీగా చేసేసానో చూసారా సరే. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ పొడి క్లాత్ తీసుకొని వాటిని తడి లేకుండా చక్కగా తుడిసేసేసి ఆరబెట్టండి. మీరేమైనా లోపల పెట్టుకోవాలనుకుంటే ఎయిర్ టైట్ డబ్బా కానీ, ఎయిర్ టైట్ ఇవి కవర్స్ ఉంటాయి కదా, జిప్ లాక్ కవర్స్, వాటిలో పెట్టుకున్నాను. సంవత్సరం కాదు 10 సంవత్సరాలను ఇదే కలర్లో ఉంటాయండి. ఈ టిప్స్ ఫాలో అయితే మన వెండి వస్తువులు నిత్యం మెరిసిపోతూనే ఉంటాయి కదండి. చూసేసారా. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఈజీగా క్లీన్ చేసేసుకోండి. మన పూజా మందిరం తలతలా మెరిసిపోతుంది ఐటమ్స్ అన్నీ పెడితే. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటా అండి. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.